ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు దాదాపుగా 300కు పైగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. ఇన్సూరెన్స్ కంపెనీలో 300కు పైగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు అనేటివి రావడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో మనకి గవర్నమెంట్ ఆధీనంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, హిందీ లాంగ్వేజ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 300. ఈ 300లో దాదాపుగా 280కి పైగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు ఉండడం జరిగింది. తర్వాత మిగతా వచ్చేసి మనకి హిందీ ఆఫీసర్స్ ఉండడం జరిగింది. అయితే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో గ్రేడ్ ఏ పోస్టులు ఇంత భారీగా పడడం అనేది చాలా రేర్. సో ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సిలబసే ఉండడం జరిగింది. సో దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. దీనికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ విషయానికి వస్తే 1 డిసెంబర్ 2025 నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. 15th డిసెంబర్ 2025 రోజున లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ 1 డిసెంబర్ 2025. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 15th డిసెంబర్. ఇక మనకి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు విధాలుగా జరుగుద్ది. ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ని ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది. 10th జనవరి 2026 రోజున ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఫాస్ట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా తొందరనే ప్రాసెస్ అయిపోతుంది. ఏదైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పోస్టులు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఈ జాబ్ని క్రాక్ చేయాలన్న ప్రాసెస్లో ఇంకెక్కువగా చదవడం, ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. దాని ఇంపాక్ట్ మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి ఎగ్జామ్ మీద కూడా చూంచే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ కూడా 28th ఫిబ్రవరి 2026 రోజున నిర్వహిస్తున్నట్టు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే వితిన్ 45 to 50 days, హార్డ్లీ 2 monthsలో మనకి ఏంటి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేలాగా ఉన్నారు. గ్రేడ్ ఏ పోస్టులు అంటే మనకు దాదాపుగా గ్రూప్ 1 క్యాడర్ పోస్టులు అండి. సో అంత ఈజీ కాదు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంటే దాదాపుగా మనకి ఏదైతే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇది, దీంట్లో జాబ్స్ రావడం అనేది, అంటే అది కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 300కు పైగా రావడం అనేది చాలా రేర్. సో ఇక మనకి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. 30 నవంబర్ 2025, నవంబర్ 30, 2025 లోపు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి మెయిన్ జర్నలిస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది ఉండాలి. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఇంకేది ఏ క్వాలిఫికేషన్ అయినా సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 55% ఉండాలి. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేషన్ అంటే హిందీ రాజభాష ఆఫీసర్స్ ఏదైతే ఉందో ఆ పోస్టులకు సంబంధించి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ with English as a compulsory or elective subject as the medium of examination at the degree level with 60% marks జనరల్ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 55%. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిందీ రాజభాష ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు మేజర్గా జర్నలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూసుకోండి. ఓకే, ఇక మనకి ఏజ్ విషయాన్ని కనుక వస్తే ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది 30 నవంబర్ 2025 కల్లా. అంటే మనకి 21 years నుంచి 30 years మధ్యలో ఉండాలి. ఇక డేట్స్, కట్ ఆఫ్ డేట్స్ అటు మినిమం ఏజ్కి మ్యాక్సిమం ఏజ్కి కట్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. 1 డిసెంబర్ 1995 కంటే ముందు జన్మించిన వాళ్ళు, అదేవిధంగా 30 నవంబర్ 2004 తర్వాత జన్మించిన వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. అంటే మనం
1 డిసెంబర్ 1995 నుంచి 30 నవంబర్ 2004 మధ్యలో జన్మించి ఉండాలి. అదేవిధంగా ఇది జనరల్ కేటగిరీ పీపుల్కి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వారికి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్, అదేవిధంగా డిఫెన్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్. ఈ విధంగా మనకి బేసిక్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్ పీపుల్కి, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 35 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్లో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ సబ్జెక్టు అంటే ప్రిలిమ్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది జర్నలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి, ఇటు హిందీ లాంగ్వేజ్ ఆఫీసర్స్కి కూడా సేమ్ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. 1 అవర్ మాత్రమే ఉంటుంది. 1 అవర్ ఇండివిజువల్ సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ సెక్షనల్ టైమింగ్ అనేది కూడా చూద్దాం. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్లో కండక్ట్ చేస్తారు, అది వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 30. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి ఆబ్జెక్టివే 35 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మార్క్స్. మొత్తం ఓవరాల్గా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. సో ఈచ్ ఇండివిజువల్ సెక్షన్ కంటెంట్ 20 మినిట్స్ టైము. అంటే సెక్షనల్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి 20 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అది కూడా 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మెయిన్స్కి పోస్టులను బట్టి 1:20 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:20 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. ఇక మనకు మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆబ్జెక్టివ్ మోడ్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్, 45 క్వశ్చన్స్, 45 మార్క్స్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ పైన కూడా టెస్ట్ ఉండడం జరిగింది, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఈ విధంగా ఓవరాల్గా 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి మొత్తంగా టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ ఉండడం జరిగింది. 2.5 అవర్స్. తర్వాత డిస్క్రిప్టివ్ వచ్చేసి కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 30 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. 30 మినిట్స్ డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. దీంట్లో ఎస్ఐకి 20 మార్క్స్, ప్రిసైజ్ రైటింగ్కి 10 మార్క్స్. ఇది ఆన్లైన్ మోడ్లోనే నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ ఆఫీసర్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా సేమ్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, అదేవిధంగా మార్క్స్ వచ్చేసి 25. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ పైన ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్ ఉండడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఈ విధంగా ఉండడం జరిగింది. మొత్తం దీని డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. నెక్స్ట్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 60 మినిట్స్, 1 అవర్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండడం జరిగింది. సో ఇలాంటి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలో అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లాంటి పోస్టులు పడడం అనేది నాట్ అన్ ఈజీ. మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైతే బ్యాంకింగ్, ఎస్ఎస్సి సిజిఎల్ ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి, కంపల్సరీగా రాయండి. ఎందుకంటే మనకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఒకవేళ జాబ్ కూడా 100% గ్యారంటీగా చెప్తున్నాను, వచ్చే ఛాన్సెస్ కూడా హెవీగా ఉన్నాయి. ఓకే, సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటికి సంబంధించినటువంటి సిలబస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి T1 అకాడమీలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది T1 అకాడమీ. థ్యాంక్ యూ.